నమః శ్రీ గురుభ్యో నమః. కాశీక్షేత్ర మహిమ వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు. సాక్షాత్ పరమేశ్వరుడు మాత్రమే చెప్పగలిగేది కాశీక్షేత్ర మహిమ. శ్రీ గురుచరిత్రలో కూడా మనకి కాశీక్షేత్ర మహిమని వర్ణించారు. అదేమిటో ఒకసారి చూద్దాం. ఆత్మజ్ఞానం పొందడము మాత్రమే సారవంతమైనది. దానికి భిన్నంగా అంటే ఆత్మజ్ఞానం పొందలేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిస్సారమైనది అనేటువంటి ఒక ఎరుక ఉండాలి. ఆ విషయం బాగా వంట పట్టించుకోవాలి, అది గ్రహించాలి. గ్రహించినటువంటి వారు కాశీ పట్టణాన్ని సేవించాలి. అలా చేయించడం వల్ల ఆత్మజ్ఞానము మాత్రమే సారమైనది అనేటువంటి ఎరుకతో కాశీ క్షేత్రాన్ని సేవించినట్లయితే అటువంటి వారికి శాశ్వతమైనటువంటి స్థానము, ముక్తి లభిస్తుంది. ఇది ముక్తి ప్రసాదించేటువంటి పట్టణం, పరమేశ్వరుడు యొక్క రాజధాని, విశ్వనాథుడు యొక్క రాజధాని నగరం. అందువల్ల ఈ భావనతో కాశీ పట్టణాన్ని సేవించాలి అన్నారు గురుచరిత్రలో. ఆత్మసారత్వమాజ్ఞాయ కాశీం సంసేవతే కృతే కాశ్యాం సుసేవితాయం తు లభ్యతే శాశ్వతం పదం అన్నారు. మరి కాశీ నివాసం అందరికీ లభిస్తుందా అంటే అత సుకృతహీనానాం న శర్మ నతు నిర్భయం భవేత్ అప్రమత్తో న భవేత్ కలో సుకృత తత్పరః. ఎవరికైతే పుణ్యాలు ఉండవో అటువంటి వారికి కాశీవాసం లభించదు. ఎవరైతే పుణ్యాలు చేశారో ఆ పుణ్యఫలంగా కాశీవాస యోగ్యత లభిస్తుంది వారికి. పుణ్యాలు చేసిన వారికి మాత్రమే సుఖం లభిస్తుంది, వారికి మాత్రమే నిర్భయం కలుగుతుంది. అంటే పుణ్యం చెయ్యనటువంటి వారికి కాశీ నివాస యోగ్యత లభించదు. ఎప్పుడూ భయంతో ఉంటాడు, సుఖాలు ఉండవు. అందువల్ల పుణ్యాత్ములు మాత్రమే కాశీ నగరాన్ని సేవించేటువంటి అవకాశాన్ని పొందుతారు. ఇక్కడ గంగానది ఉంది. వారాణసి అంటే కాశీ. ఇవి గంగా, వారాణసి కూడా తమకి బాధలు కలిగించేటువంటి శత్రువుల గురించి బ్రహ్మచారి తెలియజేశారు. అంటే కలికాలంలో కలిపురుషుడు తమకి ఎటువంటి బాధలు కలిగిస్తాడనే విషయాన్ని గంగాదేవి, కాశీక్షేత్రము, బ్రహ్మచారి తెలియజేశారట. అయితే కాశీక్షేత్రంలో నివసించేటువంటి వాడికి మాత్రము, అంటే గంగాదేవి, కాశీక్షేత్రము చెప్పినవి బ్రహ్మచారి ఏంటంటే కలి ఏ రకంగా ఎవరి పట్ల శత్రుత్వంతో ఉంటాడనే విషయం చెప్పారు. ఇక్కడ తేల్చిన విషయం ఏమిటంటే కాశీలో ఎవరైతే నివసిస్తారో అటువంటి వారికి కలి దోషం ఎప్పుడూ ఉండదు అని కలికి చెప్పినటువంటి మాట. వారణాస్యాం స్వల్పమపి ప్రాయశ్చిత్తం మహాసూరత్తో. కాశీ నగరంలో కొద్దిగా ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పటికీ కూడా అది సమస్తమైనటువంటి పాపాలని నాశనం చేస్తుంది. కాశీపట్టణంలో చనిపోయినటువంటి ప్రతి జంతువు కూడా నా అనుగ్రహం వల్ల దుఃఖాన్ని పొందదు అని ఎవరు చెప్పిన మాట? సకలలోకాలకి ప్రభు అయినటువంటి, విశ్వానికి నాథుడైనటువంటి శివుడి యొక్క నిత్య ప్రతిజ్ఞ అన్నారు. ఇక్కడ విశ్వనాథుడు చేసిన ప్రతిజ్ఞ నిత్య ప్రతిజ్ఞ. ఏదో అప్పుడు చేశారంటే ఇప్పుడు లేదని కాదు, ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రతిజ్ఞ ఏమిటంటే కాశీపట్టణంలో చనిపించే ప్రతి జీవి, మరణించే ప్రతి జీవి కూడా దుఃఖాన్ని పొందదు.
శివానుగ్రహం వల్ల. నటాసికాయాం పతితో అత్ర జంతు దుఃఖం సమాప్నోతి మమ ప్రసాదాత్ ఇది ప్రతిజ్ఞా జగదీశ్వరస్య మహానుభావస్య శివస్య నిత్యా. కాశీ అనేది ఒక దీపం మనం వెలిగిస్తే ఆ దీపకాంతితో చీకటి పటాపంచలైపోతుంది, పూర్తిగా చీకటి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. అదే రకంగా విశ్వేశ్వరుడు యొక్క 3వ కంటిలో ఉన్నటువంటి అగ్నిహోత్రం ఏదైతే ఉందో, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని, ఆ 3వ నేత్రం త్రినేత్రం అయినటువంటి అగ్నిహోత్రంలో ప్రళయకాలంలో లోకాలన్నీ కూడా ఏ విధంగా నాశనమైపోతాయో అదే రకంగా పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. కాశీక్షేత్రంలో ఏ రకంగా పరమేశ్వరుడు యొక్క 3వ కన్నులో లోకాలన్నీ ప్రళయకాలంలో నాశనమైపోతాయో అదే రకంగా కాశీలో నివసించేటువంటి వాడికి కాశీలో ఉన్నటువంటి దీపకాంతి వల్ల వాడి పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి అనే విషయం తెలియజేశారు ఇక్కడ. ఏమిటి చెయ్యాలండి మానవుడు అంటే? ప్రతివాడికి మోక్షం కావాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం అని శంకరుడు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ జననము మరణము చక్రంలో పడిపోకుండా అందులోంచి బయటపడాలి, మోక్షం పొందాలి అంటే ఏం చెయ్యాలి? ప్రతివాడు కూడా మోక్షం యందు ఆసక్తితో, పూనికతో, ఒక పట్టుదలతో, ప్రయత్నపూర్వకంగా కాశీలో ఉండాలి. ఇక్కడ మానసికంగా ఏకాగ్రత ఉండాలి. మానసికంగా ఏకాగ్రత ఉన్నప్పుడు ఈ కాశీలో ఉండడము అనేది సాధ్యమవుతుంది. అది ఒక రకంగా సాహసమే. కాశీలో ఉండాలని నిర్ణయించుకొని రావడం అనేది సాహసము అని చెప్తున్నారు ఇక్కడ. అయితే వచ్చేటువంటి వాడు ఒక పట్టుదలతో, దీక్షతో, మానసిక ఏకాగ్రతతో ఉన్నట్లయితే ఇది సాధ్యమే, తప్పకుండా సిద్ధి పొందుతాడు. ఎలా ఉండాలి? షడింద్రియాల్ని జయించాలన్నారు. ఏమిటి షడింద్రియాలు అంటే? చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు, మనస్సు, వీటిని జయించాలి. జయించిన తర్వాత మనస్సులో విశ్వేశ్వరుణ్ణి నిలపాలి. ఆ రకంగా కాశీలో ఎవరైతే నివసిస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు. షడింద్రియాని నిర్జిత్య విశ్వేశ్వర అర్పితమానసాః వసంతి కాశ్యాం నియతం జీవన్ముక్తాః స్తుతే నరాః. ఇక్కడ విశ్వేశ్వరుడు విశాలాక్షి, గంగా, కాలభైరవుడు, నుండి గణపతి వీళ్ళని సేవించడమే షడింద్రియ యాగము అన్నారు. అంటే షడింద్రియాల్ని జయించాలని చెప్పారు కాశీలో నివసిస్తున్నవాడు విశ్వనాథుడు అనుగ్రహం పొందడం కోసం. ఈ షడింద్రియాల్ని జయించాలి అంటే ఈ షడింద్రియ యాగం చెయ్యాలి అన్నారు. ఏమిటి షడింద్రియ యాగం అంటే? విశ్వనాథుడు, విశాలాక్షి, గంగా, కాలభైరవుడు, డుండి గణపతి, దండపాణి వీరిని సేవిస్తూ ఉండాలి. వీరిని సేవిస్తూ ఉంటే షడింద్రియ యాగం చేసినట్లు అవుతుంది. తద్వారా షడింద్రియాల్ని జయించిన వాడు అవుతాడు. మనస్సులో విశ్వేశ్వరుడిని స్థాపన చేశాడు కాబట్టి జీవన్ముక్తుడు అయిపోతాడు. కొంతమంది యోగులు జితేంద్రియులు అవుతారు. జితేంద్రియులుగా ఉంటూ ఒక శాంత చిత్తంతో ఉంటారు. కొందరు అష్టాంగ యోగాలు చేస్తూ ఉంటారు. ఏమిటి అష్టాంగ యోగాలు అంటే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ రకంగా అష్టాంగ యోగం చేసేవారు కొంతమంది ఉంటారు. జితేంద్రులైన వారు కొంతమంది ఉంటారు. షడంగాలతోటి 6గురిని నిత్యము సేవించేటటువంటి వారు ఉంటారు. ఇక జైనీషవ్యుడు
ఇత్యాది సిద్ధపురుషులందరూ కూడా, జాబాలి మొదలైనటువంటి వారు, దదీచి ఇత్యాది బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉంటారు, దీక్షితులందరూ ఉంటారు, ఇంద్రియాలను జయించిన వారు ఉంటారు, వీరందరూ ఉంటారు ఇక్కడ. జాబాలి మహర్షి ఇక్కడ తిలభాండేశ్వర దేవాలయం, ఆ తిలభాండేశ్వరుని యొక్క స్థాపన చేసింది జాబాలి. మనకి శ్రీమద్ రామాయణంలో జాబాలి ప్రస్తావన వస్తుంది. కొందరు విష్ణుభక్తులు ఉంటారు కాశీలో ఉన్నవారు, కొందరు శివభక్తులు ఉంటారు, మరికొందరు దత్తాత్రేయ స్వామి వారి భక్తులు ఉంటారు. వీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానానుభవంతో ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. నిశ్చలంగా ఎప్పుడు కూడా పరిపూర్ణ జ్ఞాన అనుభవంతో కాశీ క్షేత్రంలో నివసిస్తారు. వీరు దేన్ని ధ్యానం చేస్తారంటే సచ్చిదానంద రూపమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎలా ఉండాలి అంటే ఒక స్థాణువు అంటే చలనం లేనటువంటిది ఎలా ఉంటుందో ఆ రకంగా ధ్యాన నిమగ్నులై ఉండాలి. ఉండడం వల్ల పరమేశ్వరుడు యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. తద్వారా జ్ఞానము విజ్ఞానము ప్రాప్తి కలుగుతాయి. అవి కలగడం వల్ల ఒక రకమైనటువంటి నిశ్చలత్వం వస్తుంది వారికి. ఈ రకంగా మన గురు చరిత్రలో కాశీక్షేత్రం యొక్క మహిమ గురించి మనకి ఋషులు తెలియజేశారు. స్వస్తి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.